అంటే భగవంతుడు ఎప్పుడు కూడా అంతే. ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళను భగవంతుడు ఉద్ధరిస్తాడు. భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళను భగవంతుడు ఉద్ధరిస్తాడు, మిగిలిన వాళ్ళను భగవంతుడు ఉద్ధరించాడు. అవునా కదా? భగవంతునికి భేదభావము లేదు. కానీ ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, నేను మాట్లాడుతున్నదని మీరు కన్నా కొద్దిగా ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ద్వైత సిద్ధాంతం, విశిష్టాద్వైత సిద్ధాంతం ఉండదు చూడండి. వీళ్ళు ఏమంటారు తెలుసా? భగవంతుణ్ణి ఆశ్రయిస్తే భగవంతుడు నిన్ను ఉద్ధరిస్తాడు. భగవంతుడు చెప్పలేదు. నేను అదే కదా ఇక్కడ చెప్తాండేది. ఇప్పుడు ఒకవేళ నువ్వు నన్ను ఆశ్రయిస్తే నేను నిన్ను ఉద్ధరించేటట్లయితే, మీకు అది గుర్తించేదానికి చెప్తా ఉంటాను. నేను మాట్లాడే మాటలు మీరు అర్థం చేసుకోలేరు. కానీ నేనేం చేస్తున్నానంటే, ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటంటే, నేను ఏం మాట్లాడితే మీ మనసుల్లో మీకు యోగ్యత లేదు కాబట్టి, మీరు వెంటనే నిర్ణయానికి రాలేరు కాబట్టి దానికి ఏం చేయాలంటే, మీరు గుర్తించే మార్గంలో నేను చెప్తున్నా, ఆలోచన చేస్తూ చెప్తున్నా. దాని అర్థం ఏంటి అనేది కూడా చూసుకోవాలా. మీరు వెంటనే పైన కనిపించేదాన్ని చూసుకోకూడదు. అందుకే కదా చెప్తా ఉండేది. అందుకు చెప్పాలంటే ఏం చేయాలి? ముందు నీకు గట్స్ తెచ్చుకో. ఏంటి తెలుసు? నా గట్స్, నేను భగవంతుడిని పట్టుకుంటా. భగవంతుడు ఎలా చెప్పినాడో నేను అలా చేస్తా. భగవంతుడు ఎలా చెప్పినాడో అలా చేస్తా. కర్మయోగం ఏమంటే, నేను ఒకటి మాట్లాడితే ఏమనుకోద్దండి. దేవునికి పూజ చేయాలని అనుకోండి, ఏదో నియమాలు పద్ధతులు ఉంటాయి. ఏ పద్ధతుల్లో, ఏ నియమంలో, ఏ టైంలో ఏది చేయాలనో అది చేయాలనా లేదా? అవునా? సపోజ్ 6 గంటలకు పూజ చేసేయాలి. 6 గంటలకు పూజ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. 6 గంటలకు పూజ చేయాలనా, 7 గంటలకు పూజ చేయాలనా? లేదు, మేము 9 గంటలకు పూజ చేస్తాం, ఆ సమయం చూసుకొని వచ్చి చేస్తామన్నాం అనుకోండి, అప్పుడు దాన్ని ఏమనాలి? తీసి ఇసిరి పారేయగలగాలి. ఆ గట్స్ ఉందా మీకు? ఆ గట్స్ లేనప్పుడు మీకేం అర్థమవుతుంది భగవద్గీత గురించి మీకు అర్థం కావాలంటే నేను చెప్తాను, ఇది అర్థమవుతుందా? ఈ సమయానికి ఇది జరగాలి, అట్లా చేస్తా నేను, అంతే. అప్పుడు నీకు సపోర్ట్ ఎవరు? భగవంతుడు. అప్పుడు నీకు భగవంతుడు సపోర్ట్ ఉంటాడు. ముందు కూడా సపోర్ట్ ఉన్నాడు, కాదని చెప్పట్లేదు. అయితే అప్పుడు భగవంతుడి సపోర్ట్ అని నీకు తెలుస్తుంది, ఇప్పుడు కూడా భగవంతుడి సపోర్ట్ అని తెలుస్తుంది. ఇప్పుడు సపోర్ట్ అని తెలిసేదానికి, అప్పుడు సపోర్ట్ అని తెలిసేదానికి తేడా వస్తుంది. నీలో తేడా వస్తుంది కానీ భగవంతునిలో తేడా రాదు. అవునండి, అదే చెప్తా ఉండేది ఇక్కడ. సర్వకాల సర్వావస్థలో ఉండడానికి నువ్వు దీన్ని మేనేజ్మెంట్ చేయొద్దు. నువ్వు మానేసి నువ్వు సర్వకాల సర్వావస్థల్లో భగవంతుని పట్టుకో. అర్థమవుతుందా? నువ్వు మేనేజ్మెంట్ గురించి మాట్లాడినావంటే మేనేజ్మెంట్లో ఈ నియమాలు వస్తాయి. ఏ సమయానికి ఎక్కడ ఏ విధంగా చేయాలనో భగవంతునికి సంబంధించి నా విద్యుక్త ధర్మం ఇది. నేను 7 గంటలకు రావాలి, నేను క్లాస్కి 7 గంటలకు రావాలి ఇక్కడికి, అంతే. అర్థమవుతుందా? అది నాకు సంబంధించినటువంటి భగవంతుడు నిర్దేశించినటువంటి కర్తవ్యం. అర్థం? భగవంతుడు మీకేం నిర్దేశించారు? భగవంతుడు ఇంక మీ ద్వారా చెప్పింది ఎవరు? మీ ద్వారా చెప్పింది ఎవరు అనుకుంటున్నారు? భగవంతుడే నిర్దేశించాడు. అంటే భగవంతుడు నిర్దేశించిన దాన్ని ఇప్పుడు నేను పాటించాలన్నా వద్దా?
అవును, ఒక్కడు చెప్పిన దాన్ని కాదు, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మాట పాడి చెల్లు. అయితే ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను కదా, అంటే నేను చెప్తున్నానా? శాస్త్రాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. నేను చెప్తా ఉండేది రాంగా రైట్ అనేటువంటిది మీరేం చేయాలి? మీరు వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకొని దాంట్లో ఏమైనా ఉంటే మళ్ళీ మీరేం చేయాలి? నన్ను వచ్చి అడగాలి. నన్ను అడిగే విధానంలో ఎప్పుడు కూడా కానీ సాధువుల దగ్గరికి వెళ్ళి అడిగేటప్పుడు ఏంది నువ్వు ఆత్మతత్వాన్ని గురించి చెప్పగలవు కానీ నువ్వేందుకు చెప్తాండవే? నీకేం తెలుసు? తద్విద్ది ప్రణిపాతేనా పరిప్రశ్నేనా సేవయా. మాట్లాడే విధానం తెలుసా? మాట్లాడే విధానం తెలియకుండా వస్తే నువ్వు మాట్లాడేదానికి నీకెవడు అసలు సాధువుగా ఉండడు ఎందుకు మాట్లాడతాడు? అర్థమవుతుందా? సాధువును లోకములో మనిషి కాదు. సాధువు లోకంలో మనిషి కాదు. అయితే లోకంలో ఉన్నాడుగా, లోకంలో ఉన్న మనిషి కాదు. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే భగవంతుణ్ణి ఆశ్రయించుట అనేటప్పుడు ఏంటంటే భగవంతుడు చెప్పిన దానిని భగవంతుడు చెప్పినట్లుగా చేయుట. భగవంతుడు ఏదైతే చెప్పాడో భగవంతుడు చెప్పిన దానిని భగవంతుడు చెప్పినట్లుగా చేస్తే అప్పుడు నీకేమవుతుంది? నీకు భగవంతుని గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఒక వంక ఉన్నది. వంక కావల మామిడి చెట్టు ఉన్నది. ఆ మామిడి చెట్టులో మామిడి కాయలు కాసాయి. ఆ మామిడి కాయలు కోసుకొని వస్తున్నారు ఇల్లు. కొన్ని కాయలు ఏం చేశారంటే ఇతను ఫుల్ అయిపోయినాయి, తీసుకురావడానికి కష్టంగా ఉంది. కొన్ని కాయలను కోసి ఒక బుట్టలో పెట్టి అక్కడ ఒక 20 కాయలు మిగిలిపోయాయి. ఎత్తుకొని వచ్చేదానికి కుదరలేదు. అప్పుడు వీడేం చేశాడంటే అక్కడి నుంచి వీడు లగేజ్ మోసుకొని వస్తూ ఆ 20 కాయలను ఆ చెట్టు మొదటలో పెట్టి వస్తూ ఉన్నప్పుడు వీళ్ళ కొడుకు ఎదురుగా వచ్చాడు. వీళ్ళ కొడుకుకు చెప్పాడు, నాయనా మామిడి చెట్టు మొదట్లో మామిడి చెట్లు చాలా ఉంటాయి, బావి దగ్గర ఉండేటువంటి మామిడి చెట్టు దగ్గర మొదటలో నేను 20 మామిడికాయలు పెట్టాను, వాటిని తీసుకొని రానన్నాడు. ఇప్పుడు ఇతనికి ఆ విషయం అర్థమైందా లేదా? విషయం అర్థమైందిగా. ఏమర్థమైంది? 20 కాయలు ఉన్నాయి అనేది అర్థమైంది. ఓకేనా? అర్థమైంది. ఇప్పుడు మామిడి చెట్టు కనిపిస్తుందా వీడికి? మామిడికాయలు కనిపిస్తున్నాయా? లేదు. అవునా? ఇప్పుడు వీడేం చేయాలి? వీడు ఇప్పుడు యాడికి పోవాలి? ఇట్లా పోవాలనా లేదా ఇట్లా పోవాలనా? ఇప్పుడు మామిడికాయలు కనిపించాలంటే ఇప్పుడు వీడేం చేయాలి? వీడికి ఇప్పుడు తెలిసిందా లేదా? నాలెడ్జ్ ఉందా లేదా? పక్కలో ఉండేవాడు క్రికెట్ ఆడదాం రా అని పిలిచాడు. క్రికెట్ ఆడదాం రా, క్రికెట్ ఆడేదానికి పోతే మామిడికాయలు ఉండే విషయం తెలియదా? తెలుసు. చూశాడా? విన్నాడు. తెలుసు అంతే. తెలిసిన దానికి డైరెక్ట్గా చూసేదానికి తేడా ఉందా లేదా? అదేవిధంగానే భగవంతుడు చెప్పాడు, సర్వకాల సర్వావస్థల యందు ఎవడైతే నన్ను ఆశ్రయించున్నాడు అని. నువ్వు ఆశ్రయించి ఉండవా లేదనేది నీకెట్లా తెలుసు? నువ్వు డిసైడ్ చేస్తే ఎట్లా? డిసైడ్ చేయాల్సింది ఎవరు? ఆయన కాదు, నువ్వే డిసైడ్ చేయాల. నేను సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడు చెప్పినట్లుగా ఉన్నానా? ఎవరు డిసైడ్ చేయాల్సిందే? నేనే కూడా డిసైడ్ చేయాలి. నేనే డిసైడ్ చేస్తే ఇప్పుడు ఎట్లా డిసైడ్ చేయడం? మా నాయన చెప్పినాడు 20 మామిడికాయలు ఉన్నాయి అక్కడ అని అన్నాడు. ఇటు నుంచి చూశాడు. ఇటు నుంచి చూస్తే మామిడి చెట్టు ఆడుంది. మామిడి చెట్లు ఎన్నో కనిపిస్తున్నాయి, దాంట్లో ఆడు ఉంటుంది. 20 కాయలు కనిపిస్తాయా? ఏ సైజు ఉండదో కనిపిస్తాయా? ఎట్లుండాయో కనిపిస్తుందా? వీడి ఇమాజినేషన్లో ఉంటుంది అంతే అది కూడా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ నాయన ఏం చెప్పాడు? ఫలానా చెట్టు
చెప్పాడా? ఇప్పుడు నువ్వు పో, ఆ ప్రకారంగా నువ్వు ఆ ప్రకారంగా పోవాలిగా. భగవంతుడు చెప్పినాడు, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా కర్మ చెయ్యి, దీనిని ఇలా కర్మయోగంగా చెయ్యి అని చెప్పాడు. అలా చెయ్యి. అలా చేస్తే అప్పుడు నీకేమవుతుంది? అక్కడ ఏమి ఉండదో నీకు తెలుస్తుంది. అవునా? ఇప్పుడు వీడు వెళ్ళాడు, వెళ్తే మామిడి చెట్టు కనిపించింది. మామిడి చెట్టు దగ్గరికి పోతే ఇప్పుడు వాళ్ళ ఆయన ఏం చెప్పాడు? మామిడి చెట్టు. అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ ఆయన ఏమన్నాడు? ఎన్ని పండ్లు ఉన్నాయన్నాడు? 20 మామిడి కాయలు ఉన్నాయన్నాడు. ఇప్పుడు చూశాడు లేదా? చూశాడు. ఆ 20 కాయలు పెద్ద పెద్దగా ఉన్నాయి, సైజు పెద్ద పెద్దవి. ఒకటి 1 కేజీ కూడా వస్తుంది, అంత సైజులో ఉన్నాయి. 20 కాయలు ఎత్తుకొని పోవాలంటే వాళ్ళ నాయన ఇప్పుడు ఆల్రెడీ లగేజ్ ఎత్తుకో ఉన్నాడు. 20 కాయలు 20 కేజీలు వస్తాయి. ఆ 20 కేజీలు ఎత్తుకోవాలంటే కష్టం కాబట్టి నిలిపేశాడని ఇప్పుడు వాడికి అర్థమయ్యింది. ఇప్పుడు వీడు వెళ్ళి ఆ చెట్టు దగ్గర చూచినప్పుడు, ఆ కాయలను చూచినప్పుడు కదా తెలిసింది. అదే విధముగా భగవంతుడు చెప్పిన మార్గం ప్రకారంగా నేను నడిచి 6 గంటలకు పూజ చేయాలంటే 6 గంటలకు పూజ అయిపోవాలి. నియమం అంటే నియమం అంతే. నిష్ఠ నియమ నిష్ఠ అంటారు కదా. నిష్ఠ అంటే ఏమి? ష్ఠా గతిరిక్తౌ. ష్ఠా అంటే ఏమంటే ఒక అడ్డుకట్ట, నువ్వు ఏమన్నా అయిపోయింది కాక అక్కడ నిలిచిపోవడం అంతే, దాన్ని దాటేది లేదు. చెయ్యి. అర్థమవుతుందా? మిగతా పరిస్థితులు వేరు, అందుకే ఇది ఆశ్రమం అంటారు. అందుకే ఇది ఆశ్రమం. ఈ ఆశ్రమంలో ఉండాలంటే ఇప్పుడు అది స్వర్గలోకం. ఏది? దేవాలయానికి వెళితే స్వర్గలోకం, ఆశ్రమానికి వస్తే ఆత్మలోకం. మీకు స్వర్గలోకం కావాలన్నా ఆత్మలోకం కావాలన్నా నిశ్చయం చేసుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి ఆత్మలోకానికి రావాలంటే వాడికి స్వర్గలోకాన్ని దాటుకొని రావాలి. స్వర్గలోకానికి పోవాలంటే నరకలోకాన్ని దాటుకొని పోవాలి. పాపాన్ని దాటితే పుణ్యం చేసుకోవాలి. ఇప్పుడు పాపం దాటుకొని పుణ్యం చేసుకోవడం అంటే దైవ మార్గానికి వెళ్ళడం. దైవీ సంపద కలిగి ఉండుట అంటే దేవాలయానికి వెళ్ళుట అంటే ఇక్కడ దైవీ సంపదలు అలవాటు చేసుకునేదానికి దైవ భావన. దైవ భావంలోకి రావాలంటేనే, పాపములను విడిచిపెట్టాలంటేనే ఎంత ధైర్యం కావాలి వీడికి. అర్థమవుతుంది? ఎంత ధైర్యం కావాలండి. ఏమైనా సరే నేను సత్యంలోనే ఉంటాను, నేను ధర్మంగానే ఉంటాను, నేను నియమపాలన చేస్తాను, ఎంత ఇది రావాలి. అక్కడి నుంచి నువ్వు వీటికి రావాలంటే శరీర భావనను వాడు ఏం చేయగలగాలి తెలిసిన? శరీర భావాన్ని కూడా లెక్క చెయ్యకుండా నేను తత్వాన్ని తెలుసుకునేదానికి వెళ్ళగలుగుతాను. ఎంత పరిపక్వత రావాలో తెలిసిన? ఆశ్రమం అంటే అంత సులభం కాదు నాయన. అందుకే ఆశ్రమాలను ఎవరు మెయింటైన్ చేయలేరు. ఆశ్రమాల్లో సక్రమంగా ఉండరు. ఆశ్రమాల్లో సక్రమంగా ఉండరు. అది ఒక ఆశ్రమం గురించి మనకొద్దు. ఇప్పుడు చాలా ఆశ్రమాల్లోని మీరు మాట్లాడితే దాన్ని మీరు వెళ్ళి చూసి మళ్ళీ చెప్పాలా. నేను అంగీకరించిన దానికి చాలా ఆశ్రమాల్లో అనే మాట మాట్లాడద్దు. ఎందుకంటే మీరు వెళ్ళలేదు, చూడలేదు. ఆశ్రమ విధానాలు, ఆశ్రమ పద్ధతులు, నియమాలు, అసలు కనీసం భగవంతుని గురించి తెలుసుకోవాలంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఈ నియమం ప్రకారం నేను ఉంటానా, కర్మయోగం నేను చేస్తానా. కర్మయోగం చెయ్యి, కర్మ చెయ్యొద్దు. భగవంతుని ఇదేందండి, మీకు ఇచ్చారా లేదా? మీకు కావాల్సిందని అంతా భగవంతుని ఇచ్చాడా లేదా? ఇంకేం కావాలి నీకు? భగవంతుని ఇది ఏం కావాలో చెప్పు. భగవంతుడు నీకేమి ఇవ్వలేదు అది చెప్పు. భగవంతుని ఇది కావాలేంది? ఏమి ఇవ్వలేదు భగవంతుడు. బుద్ధి లేదా, జ్ఞానం లేదా, నీకు సంబంధించినటువంటి ప్రదేశం లేదా, నీకు సంబంధించిన వయసు లేదా, ఆలోచించేటువంటి సామర్థ్యం లేదా, లేదా ఉండే ప్రదేశం లేదా, భగవంతునికి సంబంధించి నీకు లేసేటట్లుగా నీకు ఆరోగ్యాన్ని పెట్టలేదా? మరి ఇంకేంటి?
జ్ఞానము నువ్వు చేస్తే ఉంటుంది, నువ్వు చేస్తే నీకు జ్ఞానం తెలుస్తుంది. కానీ నువ్వు చేయకుండానే జ్ఞానం అంటే ఇది ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఎలక్షన్లో నిలబడినాడంటే, ఎలక్షన్లో నిలబడిపోతే సీఎం అయిపోతాడా? ఎలక్షన్లో ఫస్ట్ ఏం చేయాలి? నిలబడాలి. నిలబడిన తర్వాత గెలవాలి. గెలిచిన తర్వాత అప్పుడు 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 సీఎం అయిపోతాడా? ఏం పదవి వస్తుంది? ఎమ్మెల్యే పదవి వస్తుంది అంతే. నేను అనిందేమి సీఎం అలా, నేను సీఎం కావాలనే దానికోసం చెప్పండి. ఆటికి రా అంటే అప్పుడు నువ్వేం చేయాలి? దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలి, అవునా? అప్పుడు నువ్వు దానికోసం ప్రయత్నం చేసి నువ్వు ఆ నాలెడ్జ్తో అది నువ్వు చేసుకోవాలన్నా లేకపోతే వేరే ఎవరన్నా చేస్తారా? పర్లేదు. ఎవరు చేయాలి? ఎన్ని జిమ్మిక్కులు ఉంటాయండి. ఇది రాజకీయంలోకి దిగిన తర్వాత రాజకీయంగా ఉండాలి. రాజకీయంలో చేయలేకపోతే గమన ఉండిపోవాలి, అంతేనా? అదేవిధంగానే దేనిలో దిగాలంటే దాన్ని ముందు తెలుసుకో. అందుకే కదా ఫస్ట్ స్టార్టింగ్లో నేను అదే కదా చెప్పాను, పాపం నుంచి దాటుకొని వస్తేనే పుణ్యం దగ్గరకు వస్తావు. పాపమే దాటకుండా మీరు కావాల్సింటే నేను ఇది కూడా చెప్తున్నాను, పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, వీడియోలో కూడా చెప్పారు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు. సదుం ఏమన్నారంటే, ఆయన ఇంటర్వ్యూ చేశారనమాట లాస్ట్ పీరియడ్లో. కాదు సార్, మీరు కొన్ని ఈ విధంగా అధర్మాలన్నీ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయే, చేస్తున్నారే మీరు అంటే, చూడండి మీరు ధర్మంగా కదా ఉండాలా అని చెప్పి అడిగారు. నేను ధర్మంగా ఉండాలని నేను అనుకుంటున్నానండి, నేను కాదని నేను చెప్పట్లేదండి, నేను ధర్మంగానే ఉండాలని అనుకుంటున్నా. ఇప్పుడు మమ్మల్ని మీరు ధర్మంగా ఎన్నుకున్నారా? మీకు ఓటుకు డబ్బులు తీసుకొని చేశారా లేదా? సరే, అది ఒకటి, అది వారుగా పెడదాం. ఇప్పుడు మేము చేయాల్సి వస్తుంది. మేము చేయాల్సి వస్తే మేమేదో ధర్మంగా చేయాలని మేము అనుకుంటాం. అక్కడికి వచ్చేటప్పటికి మీరు అధర్మంగా వచ్చి దాన్ని అడ్డుకుంటున్నారా లేదా? ధర్మానికి సపోర్ట్ చేస్తారా? నేను ధర్మంగానే చేస్తానండి. ఇప్పుడు నేను వచ్చి వేరే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయను. ఏది ఈ ఉద్యోగాల్లో ఏంటంటూ ఉంటాయనుకో సెలక్షన్స్, నేను ధర్మంగానే వ్యవహారం చేస్తా. మీరు ధర్మంగా ఉంటారా? అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు నేను ధర్మంగానే సెలక్షన్స్ జరగాలని నేను చెప్తాను, మీరు మీ పిల్లవాడిని ధర్మంగా చదువుకునేటట్లుగా మీరు చేస్తారా? మీరు ధర్మంగా చేసుకునేట్లు చేసి మీరు కూడా దానికి యాక్సెప్ట్ కావాలి కదా. ఇప్పుడు నేను కూడా అట్లా చేస్తాను, నేనేం కాదని నేను చెప్పట్లేదు. నేను ధర్మంగా చేసేదానికి సిద్ధమే. కానీ మీరంతా ఏమైపోయినారు? మీరు ఇలాగ అయిపోయినారు కాబట్టి నేను నా స్థితిని నిలబెట్టుకునే దాని కొరకు నేను ఏమేమి చేయాలనో అవన్నీ చేయాల్సి వస్తుందండి. ధర్మంగా ఉండడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం, కానీ ధర్మంగా ఉండనివ్వకుండా చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అడిగారు, రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అడిగారు, మీరు ఇన్ని ఉచితం అని మేము ఇచ్చేస్తామని మీరు ఇది చేశారు కదా, దీనికంతా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారన్నాడు. ఆయన అన్నాడు, నా జోబుల నుంచి పైసా కూడా తీనండి. మీరు ఇంటర్వ్యూ చూసుకోండి, కావాలంటే ఇంటర్వ్యూ చూసుకోండి. నా జేబుల నుండి పైసా కూడా నేను నా జేబుల నుంచి తీను. నేనే కాదండి, ఎవరు, ఏ సీఎం కానీ ఏ పిఎం కానీ ఎవరు తీరు. నా జేబుల నుంచి పైసా తీను. మిమ్మల్ని మీరందరూ ఇలా చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఎలా మా వైపు డైవర్ట్ చేసుకోవాలనో దాన్ని డైవర్ట్ చేసుకొని మేము ఇలా చేస్తున్నామని అన్నారు. అది రాజకీయం. ఇది రాజకీయం కాదు, ఇది రాజకీయం కాదు. ఎందుకంటే ఈ రాజకీయం అనేటువంటిది అక్కడ నీకు ఒకటి లాభాన్ని పొందుటనో ఒకటి నష్టం పొందుటనో నువ్వు ఏదో ఒక హోప్లో ఉండడమో ఏదో ఒకటి నీ వ్యూలో ఉంటుంది. ఇక్కడ అదంతా ఏముండదు. ఉండేటివన్నీ పోగొట్టుకోవాలి. ఉండేటివన్నీ పోగొట్టుకోవాలనేటప్పుడు ఈ శరీరము నేను కాదు, ఈ శరీరం నేను కాదు. నేనెవరు?
నేను చైతన్య స్వరూపుడును అనేటువంటి స్థితికి రావాలి. ఆ స్థితికి రావాలనంటే పాపములను అధిగమించాలి. పాపాలను అధిగమిస్తేనే కదా నువ్వు పుణ్యం వైపు వస్తావు. ఇప్పుడు పుణ్యమును కూడా అధిగమిస్తేనే ఇక్కడికి రాగలుగుతావు. అంటే పాప పుణ్యాలను సైడ్లో పెట్టగలుగుతాం. ఇక్కడ భగవంతుడు ఏమి చెప్పినారో అది మాత్రమే చేయగలుగుతాం. ఇట్లా చేస్తే అప్పుడు భగవంతుడు ఎట్లున్నాడు, భగవంతుడు ఏంటి, భగవంతుని చైతన్యం యొక్క పరిస్థితి ఏమిటి అనేది అప్పుడు తెలుస్తుంది. 20 మామిడి పండ్లు ఉన్నాయనంటే 20 మామిడి పండ్లు ఎప్పుడు తెలిసిందే? దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిసిందే. అలాగే భగవంతుడు కూడా చెప్తున్నాడు, అవును సర్వకాల సర్వావస్థలు అందరినీ రక్షిస్తూ ఉండేది నేనే అన్నాడు. అవును రక్షిస్తూ ఉండేది భగవంతుడే. అయితే నన్ను గురించి తెలియాలంటే ఎవరికి తెలుస్తుంది? నా గురించి తెలియాలంటే నాలాగా అయితే తెలుస్తుంది. నాలాగా కావడం అంటే ఏంటి? నాలాగా కావడం కోసమే నిన్ను కర్మయోగం చేయమంటున్నా. నిన్ను కర్మయోగం ఎందుకు చేయమనండి? నీ కర్మలో నుంచి నువ్వు బయటపడాలి. నీ కర్మలో నుంచి నువ్వు బయటపడాలంటే కర్మలోనే నువ్వు ఉంటే నువ్వు నా దగ్గరికి ఎట్లా, నన్ను గురించి ఎలా తెలుసుకోగలుగుతావు? నువ్వు కర్మ చేసుకుంటున్నావు, కర్మలో బంధీకృతుడు అవుతున్నావు. నువ్వు కర్మలో బంధీకృతుడు అయితే నా గురించి నీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ముందు భగవంతుడు ఎంత దయార్ద్ర హృదయుడు తెలుసా? భగవంతుని ఆశ్రయించిన దానికే భగవద్గీతలు ఎప్పుడన్నా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పాడా భగవద్గీత? ఎందుకు మరి అప్పుడే చెప్పాడు? ఇప్పుడు ఆశ్రయించాడు. నువ్వు చెప్పినట్లు నేను వింటాను, నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను అని అన్నాడు. అప్పుడు తెలిసింది, అప్పుడే కదా తెలిసింది అర్జునునికి. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానం తవేదం. చెప్పుకున్నా, అజానత నా బుద్ధి లేని తలముతో నేను కృష్ణ అని పిలిచాను, నా బావా అని అనుకున్నాను. నేను మహాత్మా నా తప్పును క్షమించు. మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్ఛాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమత్వం తక్షామయే త్వామహమప్రమేయం. నువ్వెవరు? అప్రమేయుడవు నువ్వు. ఎప్పుడు తెలిసింది అది? ఆశ్రయించి భగవంతుడు చెప్పినట్లుగా ఉన్నప్పుడు తెలిసిందే. అంతేగాని నా ఇష్టం వచ్చినట్లు ఏం చేస్తాను, భగవంతుడు ఎట్లా చేపిస్తే అలా జరగని. ఆహాహా, భగవంతుడు ఎట్లా చేపిస్తే అట్లా జరగని అంటే నీ ప్రమేయం ఏముండాలి? అప్పుడు నీ ప్రమేయమే లేకుండా ఉండాల, నీ థింకింగే లేకుండా ఉండాల, నీ సంకల్పమే లేకుండా ఉండాల. ఉందా? వాటికి రావాలంటే ముందు నువ్వు కర్మ నుంచి బయటపడే విధానం చేయి. కర్మ నుంచి బయటపడాలంటే భగవంతుడు ఎలా చెప్పాడు అలా చేస్తాను నేను కర్మ. 100కి 100 నేను చచ్చిపోతా కానీ భగవంతుడు చెప్పిన మార్గం నుంచి నేను వీడను. ఎంత కావాలో తెలుసా దానికి? మీరు భగవంతుని గురించి చెప్పేదాన్ని చేసేదానికి మీకు ఒక నిర్ణయం తీసుకోలేరు. మీరు ఆ నిర్ణయం తీసుకోవాలని నేను చెప్తున్నా. గుర్తించండి. ఎందుకంటే నా దగ్గర శ్రవణం చేయాలంటే స్వామీజీ చాలా సింపుల్. స్వామీజీ చాలా సింపుల్. నేను కూడా ఒకవేళ ఉంటే శరీరం కన్నా ఉంటే రాను కొంతకాలమైన తరువాత ఆ సింపుల్సిటీ రావచ్చు. నా దగ్గర ఆ సింపుల్సిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడే కదా మేము వచ్చినాం కాబట్టి ఎలా ఉంటుందంటే యువకులుగా ఉంటారు చూడండి, అలా యువకుడుగా ఉండేటువంటి వాళ్ళు చెప్పే విధానాలు ఇలా ఉంటాయి. అయితే ఒకటి, నేను చెప్పినట్లు కూడా మీకు వేరే వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పారంటే వాళ్ళకు కావాల్సింది వేరే, నాకు కావాల్సింది వేరే. సన్యాసం తీసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సినవి ఉంటాయి. నాకు కావాల్సింది ఏదో నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇంతకుముందు ఆల్రెడీ కూడా చెప్పి ఉన్నాను.
నాకు కావాల్సింది నాకు కావాలి. నాకు కావాల్సింది స్వరూప స్థితి కావాలి. స్వరూప స్థితి కోసం వచ్చాం కానీ వేరే దేనికోసం నేను రాలేదు. వేరే దేనికోసం అయితే నేను నా స్థాయిలో నేను ప్రయత్నం చేసుకొని ఉండగలిగేవాడిని. అవి నాకు అవసరం లేదు. కాబట్టి నేను ఒక్కడికి మాత్రమే దాసుడు. ఒక్కడికి దాసుడు. ఎవరికి? ఈశ్వరునికి, భగవంతునికి. ఆ ఈశ్వరుడే నాకు ఇప్పుడు గురువు గారు. సరేనా? గురువు గారు చెప్పిన దానిని ఈశ్వరాజ్ఞగా పాటిస్తాను. ఇప్పుడు మీరందరూ కూడా చెప్పారుగా, మీరందరి ద్వారా వచ్చింది కూడా ఈశ్వరుని యొక్క, అలా స్వీకరిస్తాం. అయితే మీరు చెప్పే దాంట్లో మీరు వచ్చి అడిగే విధానం ప్రకారం అడిగితే దానికి కూడా సమాధానం చెప్పగలుగుతా. అట్లా అర్థం చేసుకోవాలి. కానీ నేను ఈశ్వరునికి ఒక్కడికి మాత్రమే సరెండర్ అవుతాను కానీ ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి సరెండర్ అయ్యే ప్రశ్న లేదు. నేను ఈశ్వరునికి ఎలా సరెండర్ అవుతాను? చూడండి, అంటే ఈశ్వరుడు ఏమన్నా మాట్లాడా? మాట్లాడాడు. అంట ఈశ్వరుడు మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు? భగవద్గీత రూపంగా మాట్లాడాడు. భగవద్గీత ఎవరు చెప్పింది? భగవంతుడు చెప్పింది. ఇప్పుడు భగవంతుడు మాట్లాడుతున్నాడు లేదా? భగవంతుడు మాట్లాడాడు. భగవంతుడు మాట్లాడుతున్నాడు. భగవంతుని ఆజ్ఞ నేను స్వీకరిస్తున్నా. చాలు. కాబట్టి దీన్ని ఇంకొద్దిగా రేపు మళ్ళీ విచారం చేసుకుందాం. హరి ఓం తత్సద్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये. जय सीताराम. हरि ओम तत्सत्. ओम हरि ओम.